ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. కన్యారాశివారికి ఏప్రిల్ 15 లోపు కుబేర యోగం పట్టనుంది. ఎవరు ఎన్ని చెప్పినా 10,000 కోట్లు ఇచ్చినా సరే కన్యారాశివారికి జరగబోయేది ఇదే. అయితే కన్యారాశివారు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి అనేక అంశాలలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కన్యారాశివారికి సంబంధించిన వ్యక్తిత్వం చాలా స్థిరత్వంతో, సహనంతో, ఆలోచనాత్మకంగా ఉంటుంది. ప్రాక్టికల్గా ఆలోచించడం, జీవితంలో స్థిరమైన మార్గాన్ని ఎంచుకోవడం వీరి ముఖ్య లక్షణాలు. ఏ పని చేసినా తొందరపడకుండా సమయం తీసుకుని ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచించి ముందుకు సాగుతారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు సాధారణంగా సరిగ్గా ఉంటాయి. కాని కొన్నిసార్లు ఈ నిదాన స్వభావం వల్ల అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. కన్యారాశివారు ఎంతో నమ్మకంగా ఉండే వ్యక్తులు. ఒకసారి ఎవరిమీదైనా విశ్వాసం పెంచుకుంటే ఆ సంబంధాన్ని చివరి వరకు నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రేమలో, స్నేహంలో, కుటుంబంలో వీరు చాలా నిబద్ధతతో ఉంటారు. వీరితో ఉన్న వ్యక్తులు భద్రతగా, సంతోషంగా ఫీలవుతారు. ఎందుకంటే కన్యారాశివారు మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే అదే నమ్మకం కొన్నిసార్లు వీరికి సమస్యలు తీసుకొస్తుంది. కన్యారాశివారు చాలా మొండి స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఇతరులు ఎంత చెప్పినా తామనుకున్న దారిలోనే ముందుకు వెళ్లాలని చూస్తారు. ఈ గుణం కొన్నిసార్లు వీరిని విజయానికి తీసుకెళ్తుంది, కాని మరికొన్ని సందర్భాల్లో సమస్యలను కూడా సృష్టిస్తుంది. ముఖ్యంగా సంబంధాలలో ఈ మొండి ధోరణి వల్ల చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు వీరు ఎవరి చేతిలో ఎక్కువగా మోసపోతారు అనే విషయం గురించి చూస్తే కన్యారాశివారి నమ్మకం, సహనం, ప్రేమ స్వభావమే ప్రధాన కారణం అవుతుంది. వీరు సాధారణంగా మోసపోవడం చాలా అరుదు. ఎందుకంటే వారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఒకసారి ఎవరినైనా తమ జీవితంలోకి అనుమతిస్తే ఆ వ్యక్తిపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. ఈ సమయంలోనే మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశివారు ఎక్కువగా మోసపోయేది భావోద్వేగాలను ఉపయోగించుకునే వ్యక్తుల చేతిలో. వీరు భావోద్వేగాలకు విలువ ఇస్తారు కాబట్టి ఎవరైనా తమ బాధలను చెప్పుకుంటే లేదా సహాయం కోరితే వెంటనే స్పందిస్తారు. ఈ మంచి మనస్సును కొందరు దుర్వినియోగం చేస్తారు. ముఖ్యంగా ప్రేమలో, స్నేహంలో నటించే వ్యక్తులు వీరిని మోసం చేసే అవకాశం ఉంది. ఇంకా వీరు మోసపోయే మరో పరిస్థితి డబ్బు సంబంధిత విషయాలలో ఉంటుంది. సాధారణంగా వీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు, కానీ దగ్గరవాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అప్పివ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం చేస్తారు. ఈ సందర్భంలో నమ్మకాన్ని ద్రోహం చేసే వ్యక్తులు వీరికి నష్టం కలిగించవచ్చు. అందుకే కన్యారాశివారు ఎవరికి డబ్బిచ్చినా లేదా ఏదైనా పెట్టుబడి పెట్టినా పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. కన్యారాశివారు మోసపోయే మరో ముఖ్య కారణం వారి సహనం. వీరు ఎక్కువగా సహనం పాటిస్తారు, సమస్యలను తట్టుకుంటారు. కానీ కొందరు ఈ సహనాన్ని బలహీనతగా భావించి వీరిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో బాధ్యతలను వీరిపై నెట్టివేయడం జరుగుతుంది. వీరు పర్లేదు అనుకుంటూ భరిస్తారు, కానీ అది చివరకు వీరికే నష్టమవుతుంది. కన్యారాశివారికి ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి ఒక్కరినీ నమ్మడం మంచిది కాదు. నమ్మకం ఇవ్వడానికి ముందు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. అలాగే భావోద్వేగాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం తగ్గించాలి. ప్రాక్టికల్గా ఆలోచించి లాజిక్తో ముందుకు వెళ్ళాలి. ఎవరైనా చాలా మంచి మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకుండా వారి పనులను కూడా గమనించాలి. సంబంధాలలో కూడా కొంత పరిమితి అవసరం. ప్రతి విషయం అందరికీ చెప్పకుండా వ్యక్తిగత విషయాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఎవరికైనా సహాయం చేయాలంటే తమ సామర్థ్యాన్ని దాటకుండా చేయాలి, లేకపోతే అది తర్వాత సమస్యగా మారుతుంది. డబ్బు విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. రాతపూర్వక ఆధారాలు లేకుండా అప్పులివ్వకపోవడం మంచిది. మొత్తానికి కన్యారాశివారు మంచి హృదయం కలిగిన, నమ్మకమైన, స్థిరమైన వ్యక్తులు. కాని అదే గుణాలు కొన్నిసార్లు వీరిని మోసానికి గురిచేస్తాయి. కాబట్టి తమ బలహీనతలను గుర్తించి జాగ్రత్తగా ఉండడం ద్వారా వారు జీవితంలో మరింత విజయాన్ని సాధించవచ్చు. నమ్మకం పెట్టుకోవడం మంచిదే, కాని సరైన వ్యక్తులపై మాత్రమే పెట్టుకోవడం ఇంకా మంచిది. అప్పుడు మాత్రమే కన్యారాశివారు తమ జీవితాన్ని సంతోషంగా, భద్రంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. కన్యారాశివారికి ఈ ఏప్రిల్ 15 లోపు ఉండే కాలం స్థిరత్వంతో పాటు కొన్ని కొత్త అవకాశాలను తీసుకురాగల సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో వీరి సహజమైన నిదాన స్వభావం, ఆలోచించి ముందుకు వెళ్లే తీరు మంచి ఫలితాలను ఇవ్వగలదు.
అయితే కొన్ని సందర్భాల్లో త్వరిత నిర్ణయాలు కూడా అవసరమవుతాయి కాబట్టి పరిస్థితిని బట్టి మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. మొత్తం మీద ఈ కాలం మెల్లగా పురోగతి తీసుకురాగలదని చెప్పవచ్చు. విద్యారంగంలో ఉన్న కన్యారాశి విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలనిస్తుంది. చదువులో మంచి ఆసక్తి పెరుగుతుంది, కానీ కొన్నిసార్లు దృష్టి చెదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్, సోషల్ మీడియా వంటి వాటి వల్ల సమయం వృధా అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యంగా మారుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు క్రమపద్ధతిలో చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. గురువుల సలహాలు పాటించడం వల్ల మరింత స్పష్టత వస్తుంది. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీరు కనుక కన్యారాశివారైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. వ్యాపార రంగంలో ఉన్న కన్యారాశివారికి ఈ కాలం మెల్లగా అభివృద్ధి తీసుకొస్తుంది. పెద్ద లాభాలు వెంటనే కనిపించకపోయినా పెట్టిన శ్రమ వృధా కాదు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త అవసరం, ఎందుకంటే కమ్యూనికేషన్ లోపం వల్ల సమస్యలు రావచ్చు. కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా వ్యాపారం స్థిరంగా ముందుకు సాగుతుంది. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది సరైన సమయం, కానీ వాటిని అమలు చేసే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేస్తున్న కన్యారాశి వారికి ఈ కాలం కొంత అనుకూలంగా ఉంటుంది. పంటల విషయంలో స్థిరమైన ఫలితాలు కనిపిస్తాయి. వాతావరణం కొంత సహకరిస్తుంది, కానీ పూర్తిగా ఆధారపడకూడదు. ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కన్యారాశివారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా భవిష్యత్తుకు సేవింగ్స్ పెంచుకోవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకూడదు. ముఖ్యంగా ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టాల్సి రావచ్చు, కాబట్టి ముందుగానే ప్రణాళిక ఉండాలి. మానసికంగా ఈ కాలం కొంత పరీక్షించే సమయంగా ఉండవచ్చు. ఒత్తిడి, ఆందోళన వంటి భావనలు కొన్నిసార్లు కలగవచ్చు, కానీ మీ సహనం, స్థిరత్వం ఈ పరిస్థితులను అధిగమించడంలో సహాయపడతాయి. ధ్యానం, వ్యాయామం వంటి అలవాట్లు ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. సంబంధాలలో కొంత జాగ్రత్త అవసరం. చిన్న విషయాలపై వాదనలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మొండి స్వభావం కారణంగా సమస్యలు పెరగవచ్చు, కాబట్టి కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం మంచిది. ప్రేమ సంబంధాలలో నిజాయితీతో ఉండడం చాలా ముఖ్యం. అపార్థాలను వెంటనే క్లియర్ చేసుకోవడం ద్వారా సంబంధాలను కాపాడుకోవచ్చు. మొత్తానికి చూస్తే కన్యారాశివారికి ఈ ఏప్రిల్ 15 వరకు ఉండే కాలం స్థిరమైన పురోగతిని ఇస్తుంది. పెద్ద మార్పులు కాకపోయినా చిన్న చిన్న విజయాలు మీకు ధైర్యాన్నిస్తాయి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్లడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సహనం, క్రమశిక్షణ, నమ్మకం ఇవే మీ విజయానికి ముఖ్యమైన ఆయుధాలవుతాయి. కన్యారాశివారికి ఏప్రిల్ 15 లోపు కుబేరయోగం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలంగా మార్చే సంకేతం. మీ కష్టానికి ఇప్పటినుంచి మంచి ఫలితాలు రావడం మొదలవుతుంది, కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఇప్పటివరకు ఎదురైన కష్టాలు ఇప్పుడు లాభాలుగా మారే సమయం వచ్చింది, కాబట్టి ముందుకు అడుగువేయండి. డబ్బు సంపాదించే కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి, వాటిని సరిగ్గా వినియోగించుకోండి. మీరు తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి, కాబట్టి ఆలోచించి అడుగులు వేయండి. మీ శ్రమ, పట్టుదల ఇప్పుడు సంపదను ఆకర్షించే శక్తిగా మారుతుంది. అవకాశాలను గుర్తించి ఉపయోగించుకుంటే మీ ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది. మీ మీద నమ్మకం పెంచుకుంటే ఈ కుబేరయోగం మీకు పెద్ద విజయాలను అందిస్తుంది. చిన్నగా ప్రారంభించిన పనులు కూడా పెద్ద లాభాలనిచ్చే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 15 లోపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కన్యారాశివారు సంపదతో పాటు స్థిరమైన భవిష్యత్తును నిర్మించగలుగుతారు. కన్యారాశివారు జై శ్రీరామ్ అని మీరు కామెంట్ వేస్తారు కదూ. కన్యారాశివారికి ఏప్రిల్ 15 వరకు ఉండే కాలం నిర్ణయాల విషయంలో చాలా కీలకంగా మారుతుంది. ఈ సమయంలో వారు ఎవరి సలహా వినాలి, ఎవరి మాటలను దూరంగా ఉంచాలి అనే విషయాలు వారి ఫలితాలను ప్రభావితం చేస్తాయి. సహజంగా కన్యారాశివారు తమ ఆలోచనల మీదే ఎక్కువగా ఆధారపడతారు. కాని ఈ కాలంలో అనుభవం ఉన్న వ్యక్తుల మార్గదర్శనం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో పెద్దలు, అనుభవజ్ఞులు, అలాగే తమకు నిజంగా మేలుకోరే స్నేహితుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కన్యారాశివారు ముఖ్యంగా వినాల్సిన సలహా తమకు నిజాయితీగా చెప్పే వ్యక్తులదే. కొందరు మీకు నచ్చేలా మాట్లాడతారు, కాని నిజం చెప్పరు. అలాంటి వారిని గుర్తించటం చాలా ముఖ్యం. మీ తప్పులను కూడా స్పష్టంగా చెప్పగలిగే వ్యక్తులు మీకు నిజమైన మార్గదర్శకులవుతారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల విషయంలో
అనుభవం ఉన్నవారి సలహా తీసుకుంటే తప్పులు తగ్గుతాయి. తక్షణ లాభాల కోసం తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే స్థిరమైన అభివృద్ధిని చూపించే మార్గాలనెంచుకోవడం మంచిది. ఈ కాలంలో గురువుల పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. విద్యార్థులైతే తమ టీచర్ల సలహాలు పాటించడం ద్వారా చదువులో స్పష్టత పొందవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు తమ సీనియర్ల సూచనలు గౌరవిస్తే కార్యాలయంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మార్కెట్ గురించి అవగాహన ఉన్నవారి సలహా తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చు. అంటే మొత్తం మీద అనుభవం ఉన్న వ్యక్తుల మాటలు ఈ కాలంలో మీకు దారి చూపించే దీపంలా ఉంటాయి. కన్యారాశివారు ఈ వీడియో చూస్తున్న మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడే వీడియో. ఇప్పుడు శత్రువుల విషయానికొస్తే కన్యారాశివారు సాధారణంగా శత్రుత్వాన్ని ఎక్కువగా ఇష్టపడరు. వారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కాని కొన్నిసార్లు వారు సౌమ్య స్వభావాన్ని కొందరు బలహీనతగా భావించి వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఈ ఏప్రిల్ 15 వరకు కొందరు మీ పనిలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా మీ ఎదుగుదల చూసి అసూయపడే వ్యక్తులు వెనకనుంచి మాట్లాడే అవకాశం ఉంది. శత్రువులతో ఈ సమయంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. ఒకవైపు వారు మీకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తారు, కాని మరోవైపు మీరు జాగ్రత్తగా ఉంటే వారిని అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. మీ సహనం, నిదాన స్వభావం ఈ సమయంలో మీకు బలంగా మారుతుంది. వెంటనే ప్రతిస్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించటం ద్వారా మీరు సమస్యలను తగ్గించుకోవచ్చు. శత్రువులతో ఎలా మాట్లాడాలి అనే విషయం చాలా ముఖ్యంగా మారుతుంది. కోపంతో లేదా ఆవేశంతో మాట్లాడితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ శాంతంగా, స్పష్టంగా, కాని దృఢంగా మాట్లాడాలి. మీ మాటల్లో గౌరవం ఉండాలి, కాని అదే సమయంలో మీ స్థానం కూడా స్పష్టంగా ఉండాలి. ఎవరికైనా ఎక్కువగా వివరాలు చెప్పడం లేదా మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం ఈ సమయంలో మంచిది కాదు. శత్రువులను ఎదుర్కొనే సమయంలో మీ బలహీనతలను బయటపెట్టకూడదు. కొందరు మీ భావోద్వేగాలను ఉపయోగించుకుని మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీ భావాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మీ నిర్ణయాలను ధైర్యంగా నిలబెట్టుకోవాలి. అవసరమైతే న్యాయపరమైన లేదా అధికారిక మార్గాలను కూడా ఉపయోగించుకోవచ్చు. శ్రీరాముని ఆశీస్సుల కోసం కామెంట్ సెక్షన్లో జై శ్రీరామని కామెంట్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి కన్యారాశివారు ఈ ఏప్రిల్ 15 వరకు మంచి ఫలితాలు పొందాలంటే సరైన వ్యక్తుల సలహాలు పాటించటం, తప్పు వ్యక్తులను దూరంగా ఉంచటం చాలా అవసరం. శత్రువులను ఎదుర్కొనే సమయంలో శాంతం, జాగ్రత్త, దృఢత్వం ఈ 3 గుణాలు మీకు రక్షణగా ఉంటాయి. ప్రతి పరిస్థితిని సమతుల్యంగా చూడడం, ఆలోచించి స్పందించటం ద్వారా మీరు విజయాన్ని సాధించవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం అత్యంత ముఖ్యమైన విషయం. కన్యారాశివారు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక కన్యారాశివారు సహజంగా స్థిరత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు కావడంతో డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. అయినప్పటికీ భవిష్యత్తు కోసం మరింత సురక్షితంగా ఉండాలంటే సరైన ప్రణాళిక అవసరం. ఈ ఏప్రిల్ 15 వరకు ఉండే కాలం ఆర్థిక వ్యవస్థను సరిచేసుకునేందుకు మంచి అవకాశం. ఈ సమయంలో చిన్న చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఆదాయం ఎంత ఉన్నదన్నది కాకుండా దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నది ముఖ్యమని గుర్తించాలి. మొదటగా కన్యారాశివారు తమ ఖర్చులను గమనించటం ప్రారంభించాలి. ప్రతిరోజూ ఎక్కడ ఖర్చవుతోందో రాసుకుంటే అనవసర ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయో అర్థమవుతుంది. చాలాసార్లు చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారిపోతాయి. కాబట్టి అవసరమైనవి, అవసరం లేనివి అనే విభజన చేసుకుని ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో సేవింగ్స్ పెరగడానికి మొదటి అడుగవుతుంది. సేవింగ్స్ చేయాలంటే ముందుగా ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఉదాహరణకు ఇల్లు కొనాలి, పిల్లల చదువు కోసం సేవ్ చేయాలి, లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకోవాలి అనే లక్ష్యాలు పెట్టుకుంటే సేవింగ్స్పై మరింత ఫోకస్ పెరుగుతుంది. లక్ష్యం లేకుండా సేవ్ చేయడం కంటే లక్ష్యంతో సేవ్ చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కన్యారాశివారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసే గుణం కలిగి ఉంటారు. కాబట్టి ఈ పద్ధతి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమైనది. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవడం మంచిది. ఇది అనుకోని పరిస్థితుల్లో మీకు ఆర్థిక భద్రతని ఇస్తుంది.
ఉద్యోగం మారడం, ఆరోగ్య సమస్యలు రావడం వంటి పరిస్థితుల్లో ఈ ఫండ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫండును వేరుగా ఉంచి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. పెట్టుబడుల విషయంలో కన్యారాశివారు తొందరపడకూడదు. ఈ ఏప్రిల్ 15 వరకు పెద్ద రిస్కు ఉన్న పెట్టుబడులను దూరంగా ఉంచటం మంచిది. బదులుగా స్థిరమైన మరియు సురక్షితమైన పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు బ్యాంక్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు లేదా గవర్నమెంట్ పథకాలు వంటి వాటిని పరిశీలించవచ్చు. ఒకేసారి మొత్తం డబ్బు పెట్టకుండా కొంచెం కొంచెంగా పెట్టడం ద్వారా రిస్కు తగ్గించుకోవచ్చు. కన్యారాశివారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఒకే ఆదాయంపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించటం మంచిది. చిన్న వ్యాపారం, ఫ్రీలాన్సింగ్ లేదా ఇతర నైపుణ్యాలను ఉపయోగించటం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చు. ఈ అదనపు ఆదాయాన్ని పూర్తిగా సేవింగ్స్కు కేటాయిస్తే భవిష్యత్తులో పెద్ద మార్పు కనిపిస్తుంది. కుటుంబ అవసరాలను కూడా ముందుగానే ప్రణాళికలో భాగం చేసుకోవాలి. కన్యారాశివారు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వారి అవసరాలను గమనిస్తూ ఖర్చు చేయడం అవసరం. అయితే భావోద్వేగాల వల్ల అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తపడాలి. ప్రతి ఖర్చు వెనుక ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ ఏప్రిల్ 15 వరకు కొన్ని దేవతారాధన పరిహారాలు చేయడం కన్యారాశివారికి మానసిక ప్రశాంతతను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాగలవు. ముఖ్యంగా శుక్రగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం మంచిది. శుక్రవారం రోజున దేవాలయానికి వెళ్లి లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా ధన సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తెల్లని పూలతో పూజ చేయడం, స్వచ్ఛత పాటించటం ఈ సమయంలో చాలా మంచిది. అలాగే ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా మారతాయి. దీనివల్ల మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కూడా మెరుగుపడతాయి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించటం ద్వారా శుక్రగ్రహ ప్రభావం అనుకూలంగా మారుతుంది అని విశ్వసిస్తారు. ఇది మీలో సాకారాత్మక శక్తిని పెంచుతుంది. కన్యారాశివారు ఈ సమయంలో దానం చేయడం కూడా మంచిదే. ముఖ్యంగా ఆహారం లేదా అవసరమైన వస్తువులు అవసరమైన వారికి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాదు, మనసుకు కూడా సంతృప్తినిస్తుంది. ఈ సంతృప్తి మీ ఆలోచనలను మరింత సాకారాత్మకంగా మారుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి పని ప్రారంభించే ముందు దేవుణ్ణి స్మరించటం. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు చేసే పనిలో విజయాన్ని సాధించేలా ప్రేరణ ఇస్తుంది. చిన్న చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు కూడా జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలవు. మొత్తానికి కన్యారాశివారు ఈ ఏప్రిల్ 15 వరకు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఖర్చులను నియంత్రించటం, సేవింగ్స్ పెంచుకోవడం, సురక్షిత పెట్టుబడులు పెట్టడం మరియు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం చాలా అవసరం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని సాధనలు చేయడం ద్వారా మానసికంగా బలంగా మారి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం అత్యంత ముఖ్యమైన విషయం. సో చూశారు కదండి, ఏప్రిల్ 15 లోపు కన్యారాశివారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి పూజలు పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతి పొందుతారు అనే అంశాలను వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయమని ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.